హర్ఘర్ తిరంగా కార్యక్రమం సందర్భంగా వనపర్తిపట్నంలో విద్యార్థులు జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని దేశభక్తిని చాటారు. దాదాపు 80 మీటర్ల పొడవైన త్రివర్ణ పతాకాన్ని విద్యార్థులు చేతబట్టి పట్టణ ప్రధాన వీధుల్లో ముందుకు సాగారు. వివేకానంద చౌరస్తా నుంచి ప్రారంభమైన ర్యాలీ శంకర్గంజ్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, రాజీవ్ చౌక్ మీదుగా శివాజీ చౌరస్తా వరకు కొనసాగింది. జాతీయ జెండాలు చేతబట్టి విద్యార్థులు చేసిన నినాదాలతో పట్టణంలో దేశభక్తి వాతావరణం నెలకొంది. యువతలో దేశభక్తి, జాతీయ ఐక్యతపై అవగాహన కల్పించడంతో పాటు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. నా పేరు శ్రీనివాస్ గౌడ్, బీజేపీ వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ యొక్క జాతీయ పండుగను 15th ఆగస్ట్ ఏదైతే ఉందో దానికన్నా ముందే ఈ ఆగస్టు 10th నుంచి 15th వరకు ఈ యొక్క ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగరవేయాలి, దేశభక్తి, జాతీయ భావాన్ని చాటాలనే ఉద్దేశంతోన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు యావత్ భారతదేశం మొత్తంలో కూడా ఈ యొక్క జెండా పండుగ నిర్వహించుకోవాలని పిలుపునివ్వడం జరిగింది. దీని ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఈరోజు వనపర్తి జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లో అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో బీజేపీ యొక్క కార్యక్రమాన్ని విద్యార్థులు, యువకులు, ప్రజలందరినీ మమేకం చేస్తూ ఒక జాతీయ పండుగను నిర్వహిస్తా ఉన్నది. ఈ యొక్క ప్రతి ఒక్క పౌరుడు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తనే కాదు, ప్రతి ఒక్క పౌరుడు తమ ఇంటి పైన జెండాను ఎగరవేయాలి. అదేవిధంగా కేవలం జెండా 15th ఆగస్టు పండుగ రోజు మాత్రమే కాకుండా మనము దీన్ని ఒక పండుగ వాతావరణం నిర్మాణం చేయాలంటే ఉద్దేశంతో మోదీ గారు ప్రతి ఒక్క పౌరుల్లో దేశభక్తి, జాతీయ భావాలు, ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావులను ఒకసారి స్మరించుకోవాలనే ఉద్దేశంతోన ఈ యొక్క 5 రోజుల పాటు యొక్క కార్యక్రమాన్ని మహాయజ్ఞంగా నిర్వహిస్తా ఉన్నది భారతీయ జనతా పార్టీ. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పార్టీ పిలుపు మేరకు ఈరోజు వనపర్తిలో కూడా ఈరోజు మనం పాలిటెక్నిక్ గ్రౌండ్ లో మొదలుకొని యావత్ వనపర్తి పురోవీధుల గుండా మొత్తం కూడా యువకుల చేత, విద్యార్థి చేత, పుర ప్రముఖుల చేత, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల చేత ఈ యొక్క త్రివర్ణ పతాకాన్ని, జెండాను చేతబట్టి ఈరోజు ఈ యొక్క వనపర్తి నగరం మొత్తం కూడా ఈ యొక్క త్రివర్ణ పతాకాన్ని ఈరోజు ఊరేగింపు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిలో దేశభక్తి, జాతీయ భావాలను చాటాలి. ఈ దేశంలో ఉన్నట్టు ప్రతి పౌరుడు నా దేశం ఫస్ట్ అనేటువంటి విధానం రామన్న గారి వెంకటేశ్వర రెడ్డి, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. భారతీయ జనతా పార్టీ కన్వీనర్ బచ్చురామ్ గారి అధ్యక్షతన హర్ ఘర్ తిరంగా కార్యక్రమం వనపర్తి జిల్లాలో పురవీధుల గుండా 85 మీటర్ల జెండాతో 2000 మంది విద్యార్థులతో వనపర్తి ఐకమత్యానికి నిలయంగా ఇవాళ పురవీధులు తిరుగుతూ ఉంటే ప్రజలు, అన్ని సామాజిక వర్గాలు ఇవాళ జాతీయ జెండాకు నమస్కారం చేస్తా ఉన్నారు. ఇవాళ భారత ప్రధానమంత్రి 10 తారీఖు నుంచి 10వ తారీఖు లోపల ప్రతి ఒక్కరూ దేశవ్యాప్తంగా ఇంటి పైన జెండాను కట్టుకోవాలని ఏదైతే పిలిపించిందో దాంట్లో భాగంగానే వనపర్తిలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మనమంతా ఒక్కటే జాతికి చాటి చెప్పే విధంగా ఇలా భారతీయ సంస్కృతి ఊడిపడ్డ విధంగా భారతదేశాన్ని చాకచక్యంగా ఇవాళ పరిపాలిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఇవాళ ఒక్క పిలుపుతో ఇవాళ వనపర్తి జిల్లాలో నారాయణ గారి అధ్యక్షతన ఇవాళ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ రోజు 10 తారీఖు నుంచి ఇవాళ 10వ తారీఖు లోపల వనపర్తిలో బస్ స్టాండ్ లో కానివ్వండి, డ్రైవర్